కుట్రలో భాగంగానే బీసీ రిజర్వేషన్స్ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిందన్నారు బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్. ఎలాంటి న్యాయ సలహాలు తీసుకోకుండా ఆర్డినెన్స్ తెచ్చారని మండిపడ్డారు. బీసీల రిజర్వేషన్లలో ముస్లింలను చేర్చి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 42% బీసీ బిల్లు అమలు చేస్తామని అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు సంపూర్ణ మద్దతు ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. మద్దతు ప్రకటించడమే కాకుండా మీరు ఏదైతే బిల్లులో ముస్లిం అనే పదాన్ని జోడించి రాజ్యాంగం వ్యతిరేకిస్తున్నటువంటి అంశాన్ని జోడించారు, సుప్రీంకోర్టు వ్యతిరేకంగా ఉన్నటువంటి జడ్జిమెంట్ విషయాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలా. ఆ విషయాన్ని మీరు మతం పరమైనటువంటి అంశాన్ని జోడిస్తే రేపు బీసీలకు అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉన్నది. ఆ పదాన్ని తొలగించండి అని మేము శాసనసభలో ఈ ప్రభుత్వానికి చెప్పినాం. కానీ ఆ రోజు సభానాయకుడి నుంచి సమాధానం లేదు, సంబంధిత శాఖ మంత్రి నుంచి సమాధానం లేదు. తిరిగి రెండవ రోజు కూడా మేము లిఖితపూర్వకంగా ఇచ్చినాం. మీరు చేస్తున్నటువంటి తప్పిదం వల్ల బీసీలకు అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉన్నదని చెప్పినాం. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పలేదు.